ఈరోజు మా మ్యాథ్స్ టీచర్ అయినటువంటి రమణమూర్తి సార్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి చేయడం జరిగింది. ఈ ఆశ్రమానికి గత 4 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ సార్ బర్త్డేని ఇక్కడనే జరపడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఈరోజే వచ్చాము. అక్కడ పుణ్యలింగేశ్వరము పునాదికి ఇటుకలు పెట్టిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ మాకు ద్వాదశి జ్యోతిర్లింగాలు, అదేవిధంగా అమ్మవారు, వినాయకుని గుడి, టెంపుల్ అవన్నీ కూడా మంచిగా నిర్మించడం జరిగింది. ఎక్కడో పోయి అక్కడ దర్శించలేనటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రత్యక్షంగా పోయి చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఆ టెంపుల్తో పాటు ఇక్కడ మానవ సేవను కూడా చేయడం ఎంతో చాలా గర్వించదగ్గ విషయము. అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి సార్ యొక్క బర్త్డేని ఇక్కడ జరుపుకోవడం అనేది మాకు ఎన్నో జన్మల పుణ్యఫలంగా మేము భావిస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఎంతో గర్వించదగ్గగా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి ఇలాంటి ప్రదేశాల్లో వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ డేలు కానీ చేసుకుంటే ఎంతో కొంత తన వంతుగా కొంత సహాయం చేసినట్టు అనాథలకు కొంత పుణ్యఫలం లభిస్తుందని మా యొక్క అభిప్రాయము. ఇంకా కూడా ఇదే విధంగా ఇంకా చాలా బాగా ఇక్కడ ఇలాంటి అనాథలకు చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు విజయ్ కుమార్. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి విశేషం ఏంటి అంటే రమణమూర్తి సార్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ సార్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఆ సార్ దగ్గర నేను అండర్లో బాటనీ లెక్చరర్గా పనిచేశాను. సో ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఏంటి అంటే సార్ బర్త్డే సందర్భంగా సార్ యొక్క శిష్యులైనటువంటి మల్లారెడ్డి గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు అండ్ శేఖర్ రెడ్డి గారు అండ్ మిగతా విద్యార్థులందరూ కూడా కలిసి సార్ జన్మదినాన్ని ఈ యొక్క ఆశ్రమంలో జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క విశేషాన్ని తెలుసుకొని, ఈ యొక్క స్థలాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చి గత 4 సంవత్సరాలుగా ఇదే ప్రదేశంలో ఇక్కడే సార్ పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడికి ఇంతకుముందుకు వచ్చినప్పటికీ ఇప్పటికీ మేము గమనించింది ఏంటంటే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది మాకు బాగా కనిపిస్తుంది అండ్ నీట్నెస్గా ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అనాథలకి వాళ్ళకి కేర్ పరంగా కావచ్చు అండ్ హెల్తీనెస్గా కావచ్చు అండ్ క్లీన్నెస్గా కావచ్చు చాలా బాగా చూసుకుంటున్నారు అని మాకు అర్థమైంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికే వస్తున్నాము. అండ్ ఇక్కడ మేము ఇచ్చేటువంటి విరాళాన్ని వాళ్ళు ఎలా ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాకు వివరాలను కూడా పంపించడం జరుగుతుంది. సో చాలా సంతోషం అది. ఇంకా ఎవరైనా కూడా ఇలాగా పుట్టినరోజులు కానీ పెళ్లిరోజులు కానీ జరుపుకుంటే ఇక్కడనే చేసుకుంటే వీళ్ళకి కూడా హెల్ప్నెస్గా ఉంటుందని చెప్పేసి మేము ఆశించడం జరుగుతుంది. సార్ ఈ యొక్క అవకాశాన్ని మాకు, ఈ జన్మదినాన్ని మాకు ఇక్కడ జరిపేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రమణమూర్తి సార్ గారికి మనస్ఫూర్తిగా నమస్మాంజలి సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మాది 1993వ బ్యాచ్. మా గురువు గారు రమణమూర్తి సార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ జన్మదినము జరుపుకోవడం జరిగింది. మా గురువు గారు ఇంకా ఆయురారోగ్యాలతోటి బాగుండాలని, మా యొక్క అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా బాగా ఉంది. అదేవిధంగా ఈ పుణ్యక్షేత్రంతో పాటు ఈ మానవ సేవతో పాటు మాధవ సేవ అనేది చాలా బాగుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి నీట్నెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు మల్లారెడ్డి. మాది సింగరాయ చెరువు, మందలగూడెం గ్రామ పంచాయతీ. 92-93 10th బ్యాచ్ మాది. మా రమణమూర్తి సార్ మ్యాథ్స్ టీచరు. ఆ సార్ది బర్త్డే ప్రతి సంవత్సరం అమ్మానాన్న ఆశ్రమంలో జరుపుకుంటున్నాము. ఇది 4 years అయింది ఇప్పటికీ. మా సారు ఇట్లనే ఆయురాలతో మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఈ అనాథాశ్రమకు పెళ్లి రోజులు, బర్త్డేలు ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకు కూడా మాధవ సేవ చేసినట్టుగా ఉంటుంది. ఆశ్రమం కూడా చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తారు. మాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏమనేది అప్డేట్ ఇస్తున్నారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మా సార్ బర్త్డే ఇక్కడే జరుపుకుంటున్నాం. 4 years అయింది ఇప్పటివరకు.
ప్రతి సంవత్సరం మేము ఇక్కడ రావాలని మేము డిసైడ్ అయినాం. 92-93 10th బ్యాచ్. నమస్కారం, నా పేరు సిహెచ్ రమణమూర్తి. నేను రిటైర్డ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. నా శిష్యులు 92-93 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు మల్లారెడ్డి, సుధాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి మరియు నాతోటి కాలేజీలో బాటనీ లెక్చరర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ సార్ మరియు ఇతర 92-93 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల సహకారంతో విజయవంతంగా నా పుట్టినరోజుని ఇక్కడ 4 సంవత్సరాలుగా జరుపుకోవటం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నా విద్యార్థులకు 33 సంవత్సరాలు కావస్తుంది వాళ్ళకి చదువు చెప్పి, అయినా కూడా అదే ప్రేమానురాగాలు నా మీద చూపిస్తూ వాళ్ళ సొంత ఖర్చులతో నా పుట్టినరోజు ఇక్కడ జరిపించటము నిజంగా నేను చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాను. మానవ సేవ, మాధవ సేవ అతి ముఖ్యమైనవి మన జీవితంలో. మేము గతంలో వచ్చినప్పుడు గత 3 సంవత్సరాలుగా మానవ సేవ ఇక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మానవ సేవతో పాటు మాధవ సేవ కూడా కొత్తగా ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇక్కడ మాధవ సేవ కూడా చేసుకోవటము నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాము. చక్కటి ఆలయము, స్వామివారు, అమ్మవారు మరియు వినాయకుని గుళ్ళు దర్శించుకున్నాము, గోశాలను దర్శించుకున్నాము. ఇక్కడ జ్యోతిర్లింగాలకి అభిషేకం చేయటం జరిగింది. నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అటువంటి అవకాశము రాదు. నేను అందరినీ కోరేది ఏమిటంటే, మీరు జరుపుకునేటువంటి శుభకార్యాలన్నీ కూడా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, లేదా ఇతరత్ర శుభకార్యాలన్నీ కూడా ఇక్కడ వీళ్ళ సమక్షంలో జరుపుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఫలితం ఇస్తుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ వసతులు కానీ, వీళ్ళ సేవా కార్యక్రమాలు కానీ, వీళ్ళు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మాకు వరుసగా 4 సంవత్సరాలు ఈ విధంగా జరుపుకోవటము చాలా ఆనందంగా ఉన్నది. మేము కోరేది ఏమిటంటే, ఎవరైతే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని, అదేవిధంగా ఇక్కడ సేవా కార్యక్రమాల్లో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటానికి మా అందరికీ కూడా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి నా శిష్య బృందానికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎలవేళలా ఇవ్వాలని కోరుకుంటూ, ఈ నా జీవితంలో ఈ పుట్టినరోజు ఒక ముఖ్య ఘట్టము, ముఖ్య దినము కాబట్టి ఇది వరుసగా 4 సంవత్సరాలు ఇక్కడే జరుపుకోవటము నా జీవితంలో ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని ఆశిస్తున్నాను. సేవా కార్యక్రమం కల్పించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.